మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, పాపాన్ని జయించినవాడు, శాపాన్ని జయించినవాడు, అపవిత్రాత్మ శోధన జయించినవాడు, అపవాదిని వాక్యం ద్వారా జయించినవాడు. పరిశుద్ధ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ప్రపంచంలో చాలా మంది భౌతికంగా ఉన్నతమైన స్థానాలు అధిరోహించవచ్చు, కానీ తమ దేహాలు, తమ శరీరాల్లో తమలో రగులుతున్న కోరికలు జయించలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇవ్వబడిన ఒక చక్కని మాట ఏంటో తెలుసా? ఆయన కూర్చున్న సింహాసనం పరిశుద్ధమైన సింహాసనం. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆ సింహాసనానికి మలినం పట్టలేదు, ఆ సింహాసనానికి ప్రియులరా ఆ పాపం అంటలేదు, ఆయన కూర్చున్న సింహాసనానికి దోషము అంటలేదు. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. కాబట్టే తన జీవితం అంతా జీవించిన తర్వాత ఆయన శిలువ మరణానికి వెళ్ళిపోక ముందు యేసు ప్రభు చెప్పారు, మీలో ఎవరైనా నాలో ఈ పాపం ఉన్నదని చెప్పగలరా అని యేసు ప్రభు ఒక చక్కని సవాల్ ఆ ప్రాంతంలో తెలియచేశాడు. ఆయన బ్రతుకున్న రోజుల్లో 30 సంవత్సరాలు నాజరేతులో యేసు ప్రభు పెరిగారు. ఆయన పెరిగినప్పుడు చాలామంది యేసు ప్రభుని చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయగలిగారు. కారణం ఆయన బోధల్లో కానీ ఆయన క్రియల్లో కానీ నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి అని యేసు ప్రభు క్లెయిమ్ చేశారు. కనుక ఈయన దేవుడు కాదు అని ప్రూవ్ చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా యేసు ప్రభులో ఈ పాపం ఉన్నదని కానీ, ఆయన నోటి మాటల్లో ఈ మోసం ఉందని కానీ, వంచన ఉంది కానీ, ఆయన ఎవరితో నన్ను అసభ్యంగా ప్రవర్తించాడని కానీ ఎక్కడా బైబిల్లో కాదు కదా, చరిత్రలో కూడా మనం చూడలేము. ఎందుకోసం అనగా మన దేవుడు పాపము లేనివాడు. ప్రాముఖ్యమైన రీతిలో ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు పూజార్హుడు, ఆయన స్తుతిని పొందడానికి యోగ్యుడు. కొన్ని మత గ్రంథాల్లో ప్రాణం పోయే సమయంలో అబద్ధం ఆడేయచ్చు అని ఉంది. చెప్పండి, ప్రాణం పోయేటప్పుడు ఏం ఆడిచ్చట? అబద్ధం ఆడేయచ్చు. ఎందుకంటే నీ ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదు కాబట్టి ప్రాణం పోకుండా ఉండాలంటే అబద్ధం ఆడే అన్నట్టు కొన్ని గ్రంథాల్లో ఉంది. అయితే గమనించండి, యేసు ప్రభు జీవిత చరిత్రలో ఆయన ఒక్క చోట కూడా అబద్ధం ఆడినట్టు కానీ లేదా ఇతరులతో అబద్ధాలు ఆడించినట్టు కానీ ఎక్కడా బైబిల్లో లేదు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆయన నియమం కలిగిన వాడు, నిబద్ధత కలిగిన వాడు, పరిశుద్ధతను ప్రపంచానికి మాదిరిగా ఇవ్వాలనుకున్నాడు. గనుక ఆయన ప్రతి సందర్భంలో పరిశుద్ధంగానే బ్రతికాడు. గమనించిన ప్రియులారా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు ముందు నిలబడితే ఆమెను పిలిచిన పిలుపేంటో తెలుసా? అలాంటి పాపంలో ఎవరైనా దొరికేస్తే, అలాంటి పాపంలో ఎవరైనా పట్టుబడితే అలాంటి వారిని సమాజం పిలిచే పిలుపులు ఎలా ఉంటాయి? మనుషులు పిలిచే పిలుపులు ఎలా ఉంటాయి? భయంకరంగా మాట్లాడతారు, భయంకరంగా పిలిచేవాళ్ళు ఉంటారు, నడి రోడ్డు మీద కొట్టేవాళ్ళు ఉంటారు. ఇలాంటి కార్యాలు చాలా జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు ఆమెను పిలిచిన పిలుపు ఏంటో తెలుసా? అమ్మా అన్నాడు. నేను అనుకుంటున్నా ఒక్క పిలుపుతో ఆమెలో ఉన్న పాపం అంతా ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇంకా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని దేవుడు అమ్మా అని పిలిస్తే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఉన్నారు. అప్పటిదాకా వాళ్ళు మాట్లాడే మాటలు వేరుగా ఉన్నాయి, కానీ ప్రభు చూసే దృష్టి వేరుగా ఉంది. అమ్మా అని పిలవగానే ఆ పిలుపులో ఉన్న మాధుర్యం, ఆ పిలుపులో ఉన్న స్వచ్ఛత, ఆ పిలుపులో ఉన్న సౌమ్యత, ఆ పిలుపులో ఉన్న పరిశుద్ధతను గమనించిన ఆమె అక్కడితోనే ఆమె యేసు ప్రభు పాదదాసిగా మారిపోయింది. ప్రభువుని తన గుండెల్లో చేర్చుకుంది. అమ్మా, ఇంకెప్పుడు పాపం చేయకు, నేను క్షమించాను. వాట్ ఎ గ్రేట్ గాడ్! ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం, ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియకు యేసు ప్రభు కనబడ్డాడు. కనబడంతా ఆమంటుంది, ప్రభువా నువ్వు వచ్చి నా భుజాల మీద కూర్చొని ఎత్తుకుని వెళ్ళిపోతానంటే ఒక స్త్రీకి దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ ప్రభు ఉద్దేశం మంచిదే, ఆమె ఉద్దేశం మంచిదే. ఆమె ఆ తెల్లవారుజామున ఆ తోటలో యేసు ప్రభువును భుజాల మీద ఎట్టుకుని వెళ్ళిపోతుంది అనుకోండి, మనలోటలను చూస్తే మనం చేసే ఏంటి ఆ ప్రోపగండ ఎలా ఉంటుంది? చూసావా చూసావా చూసావా, యేసు ప్రభు ఎంతకాలం చాలా మంచోడు అనుకున్నాను. ఒక స్త్రీ భుజం మీద వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎన్ని రకాలుగా మాట్లాడి ఉండేవాళ్ళము. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఐఎమ్ సో సారీ. అదే తోమ వచ్చి ప్రభు నీ చేతులు పట్టుకుంటాను ఆయన, నీ గాయాల్లో వేలు పెడతాను, నీ ప్రక్కలో వేలు పెడతానంటే కమ్ తోమ అన్నాడు. ఎందుకోసం? అక్కడ అభ్యంతరం లేదు కనుక. ప్రభు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలము అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని మందిరానికి వస్తున్న నీవు, పరిశుద్ధుడైన సింహాసనం మీద ఆశ్రయుడైన ప్రభు ముందు ప్రణమిలుతున్న నీవు,
పరిశుద్ధుడైన సింహాసన ప్రభువుని స్తుతిస్తున్న నీవు ఎంతవరకు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావు నీ జీవితంలో? నీ చూపులు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాయా? ఒక స్త్రీని చూసినప్పుడు పరిశుద్ధంగా చూడగలుగుతున్నావా? ఒక పురుషుని చూసినప్పుడు పరిశుద్ధంగా చూడగలుగుతున్నావా? నీ మాటలు పరిశుద్ధంగా కనబడుతున్నాయా? నోరు తెరిస్తే కొంతమంది వ్యర్థమైన మాటలు, ఒక్క మాట మాట్లాడితే దానిలో 4 మీనింగ్లు వస్తూ ఉంటాయి. అర్థమయ్యేలాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. దేవుడు మనోడు అలాంటి కోరుకోవడం లేదు. దేవుని బిడలు, దేవుని రక్తం ద్వారా కడగబడిన వారు, పరిశుద్ధమైన దేవుని రక్తం ద్వారా కడగబడిన దేవుని సంఘము ముడతైన మచ్చైన అటువంటిది మరి ఏదైనా లేకుండా నిష్కళంకమైన మనసుతో దేవుని ఎదుట నిలబడాలని ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. కారు మురికైపోయింది అనుకోండి, శుభ్రంగా ఎక్కడ తీసుకెళ్తాం? కారు వాష్ దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళు శుభ్రంగా ఆ కారుని శుభ్రంగా కడిగి చక్కగా వాష్ చేసి మనకిస్తారు. తళతళ మెరిసిపోతూ ఉంటుంది. బస్సులు క్లీన్ చేసే మెషిన్లు ఉన్నాయి, కార్లు క్లీన్ చేసే మెషిన్లు ఉన్నాయి, ఫ్లైట్లు క్లీన్ చేసే మెషిన్స్ ఉంటాయి, రకరకాల క్లీనర్స్ ప్రపంచంలో ఉన్నాయి. కానీ అపవిత్రమైపోతున్న మనిషిని క్లీన్ చేయగలిగేది ప్రపంచంలో కేవలం దేవుని వాక్యం మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ద బైబిల్ ఈస్ ద ఓన్లీ క్లెన్జింగ్ ఏజెంట్. దేవుని వాక్యము మనిషిని పవిత్రపరుస్తుంది. వాక్యం అనే ఉదక స్నానం చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే క్లీన్ చేస్తా ఉన్నాడు. నాకు అనిపిస్తూ ఉంది, ఇప్పుడు మనందరం దేవుని మందిరంలో కూర్చున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? కొంతమందికి నోటిని క్లీన్ చేయాలా? ఎందుకోసం? వాళ్ళు ఉదయం లేసి బ్లష్ చేసుకోవాలని కాదు, వాళ్ళ మాటలు బాల. కొంతమంది కళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? క్లీన్ చేస్తూ ఉన్నాడు. కొంతమంది దేహాలు దేవుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఎక్కడో పాపంలో పడిపోయావేమో. బైబిల్ సెలవిస్తుంది, రా పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి ఆరాధించే మనందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు.